ఈరోజు కృష్ణ గారి పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఒక విశేషం ఏమిటంటే ఆల్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, ఎక్స్పర్ట్స్, నో ఫిల్మ్ ఇండస్ట్రీ వితౌట్ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నిరూపించారు అన్నమాట. పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ గారికి, హనుమంతరావు గారి అబ్బాయి ప్రసాద్ గారికి, రామలింగేశ్వర నిర్మాతకి, అచ్యుత్ రెడ్డి నిర్మాతకి, కృష్ణారెడ్డికి ప్రొడ్యూసర్కి, చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, కెఎస్ రామారావు నిర్మాతకు, కళ్యాణ్ నిర్మాతకు, బోయి బే సుబ్బారావు, బోస్ గారికి, వి గోపాల్ గారికి, కోటి గారికి, రామలింగేశ్వరరావుకి, మాధవరావుకి, హనుమంతరావు, మల్లికార్జున గారికి, మరి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి దాదాపుగా 52 సంవత్సరాలు హీరోగా నడిచినటువంటి హీరో గారు కృష్ణ గారికి, విజయరమణ గారికి మీ అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనాలు. సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్స్, నిర్మాతలు, స్టూడియో ఓనర్స్ అలా ఎంతోమంది వెలుగొందుతూ ఉంటారు, సక్సెస్ అవుతారు, కొంతకాలం మర్చిపోతాం. కొంతమంది జీవితం ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ పేరు, ఖ్యాతి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు శాశ్వతంగా గుండెలో నిలిచి ఉంటుంది. వారి కోవలకు చెందిన వారే మన కృష్ణ గారు. కృష్ణ ఒక విశిష్టమైన వ్యక్తి. నాకు దాదాపుగా ఆయన 50 సంవత్సరాల స్నేహితులే. ఆయన దాదాపు ఆయన కెరియర్ 1964లో ఫస్ట్ తేనె మనసు సినిమా స్టార్ట్ అయినప్పుడు సారథి స్టూడియోలో మేము అప్పుడు అఖిల నాగేశ్వర గారితో వెళ్తే అప్పుడు పరిచయం చేస్తే ఆయన అప్పుడు కలిశారు. తర్వాత ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. మనిషిలో కోపం లేదు, తాపం లేదు, ఆవేశం ఎప్పుడో వస్తుంది, ఎప్పుడు కనిపించదు. మానవత్వం ఎలా ఉండాలంటే మూర్తిభవించిన వ్యక్తి ఎవరంటే మన కృష్ణ గారు. మామూలుగా ఫిల్మ్ హీరోసు ఎంత చక్కగా మనందరం రంజింపు చేస్తారో అప్పుడప్పుడు నిర్మాతలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఆయన నిర్మాతలు ఇబ్బంది పెట్టడంట. నిర్మాతలు ఏం చెప్తారంటే, పాపం మా కృష్ణ గారు మాకు మంచి మనిషి అండి, ఎప్పుడు ఇబ్బంది పడడు, డబ్బులు ఇబ్బంది అంటే పర్లేదు తర్వాత ఇస్తులు అని చెప్తాడు. ఎవరిని కూడా ఇచ్చాడు, అందరి నిర్మాతలు కూడా ప్రేమ చూసుకుంటాడు. డబ్బులు వృధా చేస్తే ఒప్పుకోడు. ఊరిని ఆర్భాటం చేసి సినిమా చేసి మళ్ళీ సినిమా సక్సెస్ కాకపోతే ఇబ్బంది పడతారు, అలా చేయొద్దని అంటాడు. అని ఒకవైపు కృష్ణ గారి నటన ఒక అద్భుతం, అమోఘం. ఒక రోల్ కాదు, రాఘవేంద్రరావు గారు పైకి రావాలి. ఈరోజు కృష్ణ గారి బుక్ రిలీజ్ కోసం ఎందుకు ఇంతమంది వచ్చారంటే, దాదాపుగా 3 సంవత్సరాల రాత్రింబగలు కృషి చేసి వినాయకరావు ఒక పత్రికా విలేకరు అద్భుతంగా రకరకాల ఫోటోలు సేకరించి, ఫోటోలు కృష్ణ గారి దగ్గర లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర కూడా తీసుకొని విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన ఫోటోలతో కూడా సేకరించి ఆయన జీవితాన్ని కంప్లీట్గా క్రోడీకరించి అద్భుతంగా బుక్ తయారు చేస్తే, ఆ బుక్ రిలీజ్ చేసి భవిష్యత్తులో ఇంకా ఎన్ని సంవత్సరాలకు కూడా భావితరానికి కూడా పలానా కృష్ణుడు ఒక మహానటుడు ఉన్నాడు, ఒక మహా వ్యక్తి ఉండేవాడు, ఆయన ఏ విధంగా అద్భుతంగా ఆయన జీవితాన్ని మలిచి ఏ విధంగా సినీ పరిశ్రమలో ఒక హీరోనే కాదు, ఒక నిర్మాత ఎలాంటి నిర్మాత, దమ్మున్న మనిషి, శక్తి ఉన్న మనిషి, మనసున్న మనిషి నిరూపించినటువంటి కృష్ణ. ఎలా అంటే ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు యాక్చువల్ నాకు బాగా జ్ఞాపకం, ఎన్టీఆర్ గారు తీయాలన్నారు. మనకు ఆయన అటువంటి గ్రేట్ పర్సనాలిటీ ఎన్టీఆర్ గారు తీయాలంటే ఆయన ఆలస్యం అయితే నేను తీస్తానని ముందుకు వచ్చాడు. ఆయన్ని కొంతమంది డిస్కరేజ్ చేశారు, నువ్వెక్కడ ఎన్టీఆర్ తీయాలని సినిమా నువ్వెక్కడ తీస్తామని. నా సత్తాను చూపిస్తాను, నా శక్తిని చూపిస్తానని చూపించి ఆ దర్శకత్వం ఎవరు ప్రారంభిస్తే కూడా ఆయన ఆరోగ్యం బాగలేకపోతే కృష్ణ గారు దాని దర్శకత్వం వహించి 100 days ఫంక్షన్ చేసి మొత్తం భారతదేశ తెలుగు జాతికి మనందరం కూడా తరతరాలకి జ్ఞాపకం చేసినటువంటి మహత్తరమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు పాత్రల్లో జీవించి ఎలా ఉంటాడో అల్లూరి సీతారామరాజుని నిరూపించినటువంటి మన కృష్ణ నిజంగా అమోఘం, అద్భుతం. అంత ఈజీగా చూడండి, మెత్తగా ఉన్నాడు, దాంట్లో ఏం యాక్ట్ చేసాడు, ఏం ఆవేశం చూపించాడు. ఆ సినిమాలు ఇప్పటికీ జ్ఞాపకం అద్భుతంగా. మరి అదే రకంగా అక్కినేని అంటే దేవదాసు అంటే అక్కినేని కాదు, ఇంకా దాన్ని ఎప్పుడు మనం మర్చిపోలేం.
అలాంటి టాప్ నేమ్ ఉన్నటువంటి దేవదాసు సినిమాని నేను తీస్తానని చెప్పి ముందుకు వచ్చి తను దాన్ని నటించి దేవదాసుగా దానికి విజయనగరంగా దర్శకత్వం వహించినటువంటిది ఇక్కడ నమ్మలేము మనం కూడా. ఆమె కూడా ఈయన పక్కన బాగా ధైర్యంగా ఉండి అని చెప్పి కమాన్ కృష్ణుడిని చెప్పి ఆమె మంచి ధైర్యం చెప్పింది. మరి అది కూడా హిట్ అయింది. ఆ విధంగా 2 టాప్ ఫిల్మ్స్ని తీసినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా. 360 సినిమాలు హీరో. మామూలుగా సినిమాల్లో హీరో ఉండి తర్వాత మళ్ళీ ఫాదర్ రోల్స్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చెప్పాక దమ్మున్న మనిషిని హీరోగా యాక్ట్ చేస్తాను. 340 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాడు అంటే 52 సంవత్సరాల్లో నిజంగా అద్భుతం. నాకు ఎంత అభిమానం ప్రేమ కారణం ఏంటంటే ఎప్పుడు కనిపించిన ఆప్యాయతగా. మామూలుగా సినిమా యాక్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా కష్టమైన జీవితం వాళ్ళది. ఎందుకంటే డైరెక్టర్ డైలాగులు కమాన్ ఇప్పుడు నవ్వండి అంటారు, లేదా ఇప్పుడు ఒక అమ్మాయితో డ్యూట్ రొమాన్స్ చేయమంటారు, మరొకసారి మంచి బరువైన పాత్రలో కళ్ళని పెట్టుకోవాలంటారు. అలా చేసే వాళ్ళల్లో కొంతవరకు విపరీతం సెన్సిటివ్ అయిపోతారు. కానీ ఆయన కృష్ణ గారు ఏం తొణకడు. నటనే జీవితమే నటిస్తాడు. మళ్ళీ చాలా కూర్చో ఉంటాడు అభిమానం. సో అది ఆయన ఒక విశిష్టత. ఏది ఏవైనా చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది మన రాఘవేంద్రరావు గారు అద్భుతమైన సినిమాలు తీశాడు కృష్ణ గారితో ఎన్నో. ఇది నిజం చెప్పాలి అంటే చరిత్రలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు గురించి కూడా. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, తర్వాత ఈ తరంలో దాసరి గారు, ఇంకా ఎంతోమంది టాప్ డైరెక్టర్స్. రాఘవేంద్రరావు స్పెషాలిటీ ఏమిటంటే నాకు రిటైర్మెంట్ లేదు, ఎంత వయసు వచ్చినా చేస్తూనే ఉంటాను. మామూలుగా డైరెక్టర్ అనేవాడు భారతదేశ చరిత్రలో ఎంత పెద్ద డైరెక్టర్ కూడా కొంతకాలం ఉంటారు, తర్వాత రిటైర్ అయిపోతారు. కానీ ఈయన మటుకు దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా దర్శకత్వం వహిస్తూ ఒక రొమాంటిక్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్లో ఫేమస్ అయ్యి ఇటు అద్భుతమైనటువంటి దేవుడి సినిమాలు, పౌరాణిక సినిమాలు చేసి రాఘవేంద్రరావు ఇది స్పెషాలిటీ నిర్మించినటువంటి రాఘవేంద్రరావు ఎన్నో సినిమాలు కృష్ణకి చేయడం సంతోషం. ఆయన రావడం చాలా సంతోషం. మరి ఈ విధంగా ఈరోజు ఒక విశిష్టం ఏంటంటే ఓన్లీ 1 స్టార్ కృష్ణ, ఆల్ అదర్ స్టార్స్ ఆర్ ఓన్లీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వెరీ స్పెషాలిటీ. మామూలుగా సినిమా స్టార్ ఫంక్షన్కి ఒక 10 మంది సినిమా యాక్టర్లు తీసుకొస్తారు. కానీ ఈరోజు మన ఈ ప్రోగ్రాం అంతా ప్రభు, ఎంకే రాము వీళ్ళందరూ కూడా వినాయకరావు ఏర్పాటు చేశారు. దీంట్లో విశిష్టం చేద్దాం సార్. ఈసారి ఆర్టిస్టులు వద్దు, మనకు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ పెడితే వాళ్ళు కొండంత బలం ఇస్తారు కాబట్టి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి అది చేశారు. బట్ ఏదేమైనా కృష్ణ గారు విజయనగరం మేడ్ ఫర్ ఇచ్చారు. ఈయన ఎంత జీవితంలో సాధించాడో ఆమె కూడా పక్కనే 100 చిత్రాల పైగా దర్శకత్వం వహించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసి ఆయనకున్న ధైర్యం ఇంకా కొంచెం ఇచ్చి ఇద్దరి ధైర్యంతో మనకు బ్రహ్మాండ సినిమాలు రావడం, బ్రహ్మాండ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. దానికి ఇద్దరిని మా అందరి తరఫున అభినందిస్తున్నాను అన్నమాట. మొత్తానికి సంతోషం. వినాయకరావు అద్భుతమైనటువంటి చక్కని రచయిత, రైటర్, ఫిల్మ్ క్రిటిక్, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎంతో కష్టపడి 3 సంవత్సరాలు ఇంత అద్భుతంగా చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కృష్ణ గారు మంచి ఇంకా ఆరోగ్యంగా, ఇంకా ఆయనకి ఆరోగ్యం బాగున్నాడు. కొంచెం కాలు ఇది బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, ఆ నైపు అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. అంతకు మించి బ్రహ్మాండంగా హెల్తీగా ఉన్నాడు. ఆయన హాయిగా ఇంకా ఆరోగ్యంగా దీర్ఘాయుషుతో 100 సంవత్సరాలు బాగా జీవించాలని చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఈశ్వర శక్తి ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, అది మీకు చెప్తాను. ఎవరైతే వింటారో మీ అదృష్టం ఆకాశంగా పోతుంది. హే సర్వేశ్వర, హే సర్వేశ్వర, సర్వసంగ పరిత్యాగి, హే సర్వసంగ పరిత్యాగి పరమేశ్వర, శ్మశాన భస్మ శరీరాయ, ఘంటా కపాలమాలధరాయ, హే వ్యాఘ్రచర్మ పరిధానాయ, హే శశాంకుల శేఖరాయ, హే కృష్ణ సర్ప యజ్ఞోపవీతయే, హే భూతాధిపతియే, హే రుద్రాబ్జండాసి ధారాపతియే, హే రుద్ర ఆజ్ఞాపతియే పరమేశ్వర, పరబ్రహ్మ స్వరూప, ఓంకార పరమాత్మకం, ఓంకారం శివరూపం చ, హే శివబ్రహ్మ స్వరూప, శివజ్ఞాన శక్తి స్వరూప, ప్రఫుల్ల నీల పంకజ, ప్రచండ కాళి మచ్చట, విడంబి కంఠ కంధరం, రుచి ప్రబంధ కందరం, స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజం ధకచ్చిదం భజే శంభో శంకర. హర హర మహాదేవ్. మీ అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని ఈశ్వరుడు చల్లగా చూడాలని చేస్తూ
థ్యాంక్స్ టు కానీ రచించినటువంటి వినాయకరావు గారికి ముందుగా నా అభినందన తెలియజేస్తున్నాను. అయితే ఈనాటి ఈ కార్యక్రమంలో ఫస్ట్గా మేము కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఎవరు అంటే, కృష్ణ గారికి ఏ పట్టింపులు ఉండవు, ఆ మనిషిలో ఆ మనసులో ఎలాంటి కల్మషాలు ఉండవు. పుస్తకావిష్కరణ చేద్దాం సార్ అంటే చేసేయండి, ఎక్కడైనా చేసేయండి, అభ్యంతరం లేదు, చేసేయండి అన్నారు ఆయన. కానీ ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తి మీద రాసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పుస్తకాన్ని ఆవిష్కరించాలి అంటే దానికి ఒక ప్రతిష్టాత్మకమైన వేదిక కావాలి. ఆ వేదికను మాకు అందించినటువంటి సహృదయులు, కళాప్రియులు, కళాబంధు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు, వారికి మీ అందరూ కరతాల ద్వారా మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణ గారి పేరు చెప్పి ఇలా సార్ ఇలా పుస్తకం ఆవిష్కరించాలి, మీ ఆధ్వర్యంలో మీ ఇదిలో చేయాలి సార్ అంటే వెంటనే మరొక మాటకు తావు లేకుండా ఇమీడియట్గా ఎప్పుడు డేట్ ఏంటి అని చెప్పి తన పిఏతో మాట్లాడి డేట్ సెట్ చేసేసి 5 నిమిషాల్లో ఈ కార్యక్రమ రూపకల్పనకు ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు, వారికి కృష్ణ గారికి ఉన్న అనుబంధం కానీ వారి దర్శకత్వంలో ఈయన చేసినటువంటి హిట్ సినిమాల చరిత్ర చెప్పుకుంటే చాలా అవుతుంది. వారు ఆవిష్కరించి తొలి ప్రతిని కృష్ణ విజయ నిర్మల దంపతులకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. పుస్తకావిష్కరణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరూ తమ తమ సీట్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ తమ తమ సీట్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ ఛానల్స్ తీసుకున్నారు, దయచేసి ఒకసారి నిలబడి సార్ ఛానల్స్కి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పురాణంలో వాల్మీకి నారదుని అడిగాడు, ఈ సృష్టిలో ఉత్తమ మానవ విలువలో ఉన్న వ్యక్తి ఎవరు అని. అంటే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. మన చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ మానవ విలువలతో ఉత్తమ హీరోగా ఎదిగిన కృష్ణ పురాణంలో రాముడు ఎంత గొప్ప వ్యక్తో, కృష్ణ హ్యూమన్ వాల్యూస్కి అదర్ దాన్ హీరోస్, ఒక దర్శకుడన్నా, ఒక నిర్మాత అన్నా, ఒక ఆర్టిస్ట్ అన్నా, ఒక టెక్నీషియన్ అన్నా ఎంతో గౌరవం ఇస్తూ ఉత్తమ స్థాయికి చేరాడు. వినాయకరావు రాసిన ఈ పుస్తకాన్ని కొత్తగా హీరోలు కావాలనుకునే వాళ్ళు ఒకసారి చదివితే హీరో అవుతారు, రెండోసారి చదివితే ఉత్తమ విలువలతో కూడిన హీరో అవుతాడు. ఆల్ ది బెస్ట్ కృష్ణ. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. కృష్ణ గారిని తలుచుకుంటే మా బాల్యం గుర్తొస్తుంది. కృష్ణ గారు గూఢచారిగా నటిస్తున్న సమయంలో మేము సినిమాలు చూడటం మొదలైంది. తర్వాత ఆయన కౌబాయ్గా మారారు, స్వాతంత్ర సమరయోధుడిగా మారాడు, దేశభక్తుడిగా మారారు, గ్రామీణ యువకుడిగా మారారు. తర్వాత ఆగ్రహంతో కూడిన, ఆవేశంతో కూడిన ఉద్యమ నాయకుడిగా కూడా సినిమాల్లో మనం చూసాం. మన సినిమాల్లో హీరోలను ఎట్లా చూస్తామో అతని నిజ జీవితంలో కూడా ఆ వ్యక్తులను అట్లాగే చూస్తాం. కృష్ణ గారు అనగానే ఆయా పాత్రల పరిమళమే మనకు గుర్తొస్తుంది. మా సమకాలంలో కృష్ణ గారిని ఇష్టపడని కుర్రవాడు, పిల్లవాడు ఎవరూ లేరు. ఆయనతో పాటే మేమంతా కూడా ఆయన అభిమానిస్తూనే పెరిగిన వాళ్ళం. ఈ పుస్తకం మా సహచరుడు, పాత్రికేయ సహచరుడు యు వినాయకరావు చాలా వృత్తిపరమైన నిబద్ధతతో చాలా ఆసక్తికరంగా రాశారు. ఆయన రచనా పద్ధతి నాకు బాగా తెలుసు. ఈ పుస్తకం చలనచిత్ర చరిత్రను రికార్డు చేయడానికి,
కృష్ణ గారిని అర్థం చేసుకోవడానికి కాకుండా మాత్రమే కాకుండా చలనచిత్ర చరిత్రను రికార్డ్ చేయడానికి ముందు తరాల వాళ్ళకి తెలుసుకోవడానికి రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా హీరోలు కాబోయేవారు, నటులు కాబోయేవారు ఎవరి మార్గాన్ని అనుసరించాలో తెలుసుకోవడానికి కూడా ఈ పుస్తకం పనికి వస్తుందని ఆశిస్తున్నాను. వినాయకరావు గారికి అభినందనలు. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారితో అలాంటిది ఆయనతో నిర్మాత అవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ రోజులు నేను మర్చిపోలేను ఎప్పటికీ. కృష్ణ గారితో సర్దార్ పాపన్న చిత్రాన్ని నిర్మించిన నిర్మాత పతాని రామకృష్ణ. పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను సర్దార్ పాపన్న అనే చిత్రంలో హీరో గారితో 51 డైరెక్టర్గా నేను డైరెక్షన్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారిని. అల్లూరి సీతారామరాజు సినిమాతో వారికి నేను పెద్ద అభిమానిని. వారు హీరో ప్రొడ్యూసర్స్కు సపోర్ట్ చేసే హీరో. అలాంటి హీరోస్ ఈ తరంలో కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బుక్ రాసిన వినాయకరావు గారికి నా ప్రత్యేక అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ. సమయభావం కానీ దేవుడు చేసిన మనిషి లాంటి ఈ బంగారు మనిషి జీవిత చరిత్ర గురించి వినాయకరావు గారు ఇంత పెద్ద పుస్తకం రాయటానికి ఆయన ఆ దేవుడు లాంటి మనిషి చరిత్రే అంత పెద్దది. నిజంగా 300 పైగా చిత్రాలు హీరోగా నటించిన శ్రీ కృష్ణ గారి జీవిత చరిత్ర 500 పేజీల పైగా వినాయకరావు గారు ఎంతో కష్టపడి రాయటం నిజంగా చాలా ఆనందదాయకం. ఇప్పటి తరానికి ప్రత్యేకంగా ఇక్కడున్న ప్రేక్షకులకు కాదు, ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆ పుస్తకం చదివితే అసలు ఎలా ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా ప్రవర్తించాలి, హీరోగా ఏ విధంగా ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, దానివలన హీరో ప్రవర్తన వలన, హీరో దానికి నాయకత్వం వహించడం వలన ఆ సినిమాని ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఆ నిర్మాతకి ఎంత గొప్పగా సహకరించవచ్చు అని ఇన్ని సంవత్సరాలు ఆయన కృష్ణ గారు నేర్పిందే వినాయకరావు గారు ఆ పుస్తకంలో తీసుకొచ్చి ఉంటారు. అది తప్పనిసరిగా ఇండస్ట్రీలో ఇప్పటి జనరేషన్ చదవాల్సిన పుస్తకం అవుతుందని నేను ఇంకా చదవలేదు, కానీ నా నమ్మకం. దురదృష్టవశాత్తు నేను ఎప్పుడు మా రామలింగేశ్వరరావు గారి లాగా నేను కృష్ణ గారితో సినిమా తీయలేదు, కానీ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నిర్మాత లాంటి నిర్మాతగా నా పేరు లేకుండా వజ్రాయుధు అనే సినిమాకి పనిచేశాను. అలాగే విజయ నిర్మ గారికి కూడా అసిస్టెంట్గా పనిచేశాను. ఆవిడకి గుర్తు ఉండదు. నేను అదే కృష్ణ గారి హీరోగా రతి అగ్నిహోత్రి, శ్రీప్రియ యాక్ట్ చేసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానమ్మా. మీరు రెగ్యులర్గా అమెరికాలో నాకు ప్రత్యేకంగా కృష్ణ గారి కోసం పెరుగన్నం, కోడికూర ఆవిడ వండి పెడితే పొద్దున్నే అమెరికాలో షూటింగ్కి వెళ్ళేవాళ్ళం ఆవిడ వండి పెడితే. సో ఆ రోజు చాలా చిన్న కుర్రాడిని, ఆ అభిమానంతో వాళ్ళకి పనిచేసే. యాక్చువల్గా నేను అక్కడ జాబ్ చేయలేదు, కానీ భరణి అనే నిర్మాత నా ఫ్రెండు, అతను నన్ను అమెరికా తీసుకెళ్ళి 1979 అనుకుంటా, 79లో హరే కృష్ణ హలో రాధమ్మ 80 సరే 80లో వెళ్ళిపోతూ కృష్ణ గారి జేబులో మిగిలిన డాలర్స్ నేనేం చేసుకుంటానే, నువ్వు వాడుకో ఇక్కడ అని చెప్పి ఆయన జేబులో ఉన్న డబ్బులు కూడా నా చేతికి ఇచ్చేశారు. ఆ కేఎస్ రామారావుగా తర్వాత అదే పద్మాలయ రామారావు అని పిలిచేవాళ్ళు. అది మా మల్లికి బాగా తెలుసు. కృష్ణ గారికి అంత పెద్దది, ఎందుకంటే ఆయన వస్తే కొంచెం సిగ్గుపడుతూ కొంచెం భయపడుతూ దూరంగా ఉండేవాడిని. బిఏ రాజుకిను మా మల్లికార్జునరావుకి బాగా తెలుసు. ఎందుకంటే హనుమంతరావు గారికి, శేషగిరిరావు గారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరి ఇన్స్పిరేషన్తో నేను ఈరోజు నిర్మాతగా ఎంతో కొంత నేర్చుకున్నాను. అంటే ఆ పద్మాలయాలో ఉన్న నిర్మాతలు హనుమంతరావు గారు, శేషగిరిరావు గారి దీని ద్వారా ఇన్స్పిరేషన్తోనే నేను నిర్మాతనయ్యా. నా మొట్టమొదటి క్రియేటివ్ కమర్షియల్ మొట్టమొదటి పబ్లిసిటీ చేసిన సినిమా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఇప్పుడు రోజు రాస్తున్న లంపసింగి,
చింతపల్లి అడవుల్లో సినిమా తీసేటప్పుడు నేను వెళ్ళా. ఎందుకంటే అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ దానికి రామచంద్రరావు, శరత్ వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్. నేను ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమా హనుమంతరావు గారిని, శేషగిరిరావు గారిని నేను ఈ సినిమా పబ్లిసిటీ చేస్తాను అని అడగటానికి అక్కడికి వెళ్ళా. అక్కడ ఆ అరేంజ్మెంట్స్ చూసి మొట్టమొదటిసారిగా సినిమా చేయటం అంటే ఇంత గొప్పగా ఉంటుందా, నిజంగా ఇప్పటిదాకా నేను అట్లాంటి మేకింగ్ కానీ అలా సినిమా తీయటం కానీ నేను కానీ నాతో పాటు ఉన్న ఇప్పుడు నిర్మాతలు కానీ ఇంతవరకు నేను ఇప్పటికి కూడా చూడాల. అంత గొప్పగా ఒక విలేజీ ఒక అరేంజ్మెంటు, అందరూ ఉండటానికి వీలుగా టోటల్ యూనిట్ అంతా బహుశా 200 మంది యూనిట్ అనుకుంటా, వాళ్ళందరూ ఉండటానికి వీలుగా వాళ్ళకి వసతులు కల్పించి, వాళ్ళకి వెస్టర్న్ కమోడ్స్ కావాలంటే వెస్టర్న్ కమోడ్స్ ఆ ఫారెస్ట్లో ఏర్పాటు చేసి అంత గొప్పగా తయారు చేశారు. దానికి కారణం హనుమంతరావు గారు, శేషగిరిరావు గారు, కృష్ణ గారు తమ్ముళ్ళు. ఈయన ఇన్స్పిరేషన్తో వారు ఆ తరువాత అనేక సినిమాలు అంతే గొప్పగా లెజెండరీ సినిమాలు తీశారు. మన ఇండస్ట్రీకి ప్రత్యేకంగా ప్రొడ్యూసర్స్కి చాలామంది దర్శకులకి ఇన్స్పిరేషన్ ఆ కృష్ణ గారు. ఆ కృష్ణ గారి జీవిత చరిత్ర ఈ వినాయకరావు ఇంత బ్రహ్మాండంగా అంత పెద్ద పుస్తకం మాకు చాలా బరువుగా ఉంది. నాకు ఇక్కడ గీతలు కూడా పడినాయి. సో అటువంటి పుస్తకం రాసిన వినాయకరావు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి శుభ సమయంలో నేను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. నేను దర్శకుడిగా అనురాధ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పుడు నా మొదటి హీరో కృష్ణ, విజయ నిర్మల గారు. అంటే నేను జగపతి సంస్థలో పనిచేసిన తర్వాత మొదటిసారి డైరెక్టర్గా కృష్ణ విజయ నిర్మలతో ప్రారంభమైంది. ఆ ప్రారంభం స్నేహంగా మారి చాలా ఇద్దరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా కూడా నన్ను చూసేవాళ్ళు. నేను బహుశా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు, దాస్ గారు, నిర్మల్ గారు, మేము ముగ్గురం ఎక్కువ డైరెక్ట్ చేశాననుకుంటున్నాను. సో తిరిగి ఇలాంటి శుభ సమయం ఈ సందర్భంలో ఉండడం అదృష్టం. థ్యాంక్స్. ఈరోజు మా కృష్ణ గారి వీరాభిమానులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ బుక్కి ఈ పేరు వినాయకరావు గారు పెట్టడం అనేది ఇందాక ఎప్పుడు ఏ ఫంక్షన్లో మాట్లాడినటువంటి మా దర్శకుడు రాఘవేంద్రరావు గారు మాట్లాడారు. నిజంగా ఈరోజు ఆయన మాటల వర్షం కురిపించారు. ఒక్క మాట ఆయన సంబోధించి మాట్లాడిన మాట, దాన్ని మీరు ఆ పేరు దేవుడు లాంటి మనిషి, చిత్రసీమకి దేవుడు లాంటి మనిషి కృష్ణ గారు. ఇందాక అన్నారు ఈ బుక్ చదివిన తర్వాత వస్తారేమో అని, రానే రారు. ఓన్లీ 1%. ఆ కృష్ణ గారిలో 1% లాగా ఉండేటటువంటి హీరోలు రాగలిగితే, ఆ మనసున్న వాళ్ళు రాగలిగితే సినిమా ఇండస్ట్రీ ఇంకా చాలా బాగుపడుద్ది. ఒక నిర్మాత కష్టం, నిర్మాత ఫీలింగ్. నిజంగా నాకు కొన్ని విషయాలు, మా కేర్ ఆఫ్ అడ్రస్ పద్మాలయ స్టూడియో. నిజంగా ఒక సినిమా ఆడదు అని తెలిసి కూడా పీక్ టైంలో ఉండేటటువంటి పొజిషన్లో ఒక హీరో ఆ నిర్మాతకి హెల్ప్ చేయాలని, ఆ దర్శకుడికి హెల్ప్ చేయాలని చెప్పి సినిమా చేశాడంటే ఇంతకంటే గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదు. ఈరోజు ఈ బుక్ చాలా ఘనంగా, కృష్ణ గారు మనసు ఎంత ఘనమైందో అంత ఘనంగా బుక్ తయారు చేసిన వినాయకరావు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఈ అవకాశం కలిగినందుకు నేను ఫస్ట్ సుబ్రహ్మరెడ్డి గారికి చెప్పాలి. ఎందుకంటే కళ అనే ఒక పదం కానీ స్టార్ట్ అయితే ఫస్ట్ నేనున్నాను చేయూతనివ్వటానికి అని చెప్పి ముందుకు వచ్చేటటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి మా సుబ్రహ్మరెడ్డి గారు. ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వినాయకరావు గారు ఇంకా చాలా మంచి మంచి పుస్తకాలు రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో కృష్ణ గారితో మాకు మొదటి పరిచయం 1962లో రామానాయుడు గారు బొమ్మలు చెప్పిన కథను సినిమా తీశారండి.
అప్పుడు హీరో కృష్ణ గారు, కాంతారావు గారు, విజయమ్మ గారు, గీతానంజన్ గారు హీరోయిన్స్ అండి. అప్పుడు అక్టోబర్లో కొడైకెనాల్లో షూటింగ్ పెట్టారు. అక్టోబర్ అంటే ఎంత చలి ఉంటుందంటే చెప్పలేనంత చలి అన్నమాట. ఒక సాంగ్ కృష్ణ గారికి, గీతానంజన్ గారికి ఒక లేకులో ఇంత నీళ్ళలో దిగి స్నానం చేసి పాట పాడాలి. ఆ చలిలో మంచు నీళ్ళు గడ్డగడ్డిపోయే టైంలో పాట పాడాలంటే ఎలా ఉండదో మనం ఊహించుకోవచ్చు. అప్పుడు ఆయన చేస్తానని దిగారు, కొంత మొదలు పెట్టాము, వర్షం వచ్చింది, ఆ షెడ్యూల్ అయిపోయింది, ఆయనకి మలేరియా జ్వరం వచ్చింది. తర్వాత మళ్ళీ జనవరిలో వెళ్ళినప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ ఈ టైంలో కృష్ణ గారిని ఈ నీడలో దించి ఈ బాధపట్టు ఎందుకని ఆలోచించే టైంలో లేదు మీరు ఏమనుకున్నారో అక్కడే చేద్దాం, అదే నీళ్ళు అదే ప్లేస్లో అదే వాటర్లో జనవరిలో కృష్ణ గారితో గీతానంజన్ గారితో ఆ సాంగ్ తీయడం జరిగింది. అంటే అంత పట్టుదల ఉన్న మనిషి అన్నమాట ఆయన. ఎంత ఎదురు ఏదైనా ఏమైనా కూడా అనుకున్నది చేయాలి, అవతల డైరెక్టర్ ప్రొడ్యూసర్ కావాల్సింది మనం చేయాలి అని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేసినటువంటి పట్టుదల ఉన్న మనిషి ఈ కృష్ణ గారండి. ఆ తర్వాత నేను సురేష్లో ఫస్ట్ పిక్చరు రామానాయుడు గారిది సావాసగాళ్ళు అనే సినిమా చేసేటప్పుడు హీరో కృష్ణ గారికి వెళ్ళి ఒకసారి కథ చెప్పాము. ఆయన కథ చాలా బాగా నచ్చేసిన తర్వాత అందులో పెద్ద మాస్ క్యారెక్టర్ కాదు, ఫైట్లోనూ ఏమో మంచి కామెడీ, మంచి హ్యూమరు, మంచి సెంటిమెంట్ ఉన్న కథ అండి. అప్పుడు కృష్ణ గారితో అంటే అప్పుడు నాకంటే కృష్ణ గారితో ఫస్ట్ టైం ఎవరు డైరెక్టర్ అయినా కూడా డెఫినెట్గా సక్సెస్. ఆయన అంత హస్తవాయిస్తే అంత మంచిదనమాట. అప్పుడు ఆ సినిమా చేసేటప్పుడు మేము చాలా కుర్రవాడుగా ఉంటే ఈ పక్కన గుమ్మడి గారు, సత్యనారాయణ గారు అవి ఇవి చెప్పేసి ఏదో చెప్పాలని చూస్తామంటే ఎందుకయ్యా ఆ కుర్రాడికి కన్విన్స్ చేస్తారు, అది చేయండి అని చెప్పేసి సపోర్ట్కి నిలబడి మనం ఏమనుకున్నాం అది చేసే విధంగా ఎంతో సహకరించి ఆ విధంగా ప్రోత్సహించినటువంటి హీరో కృష్ణ గారిని మేము ఎప్పుడు మర్చిపోలేము. తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత రామానాయుడు గారికి చెప్పారు ఒకసారి, మా సురేష్ బ్యానర్లో తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు వచ్చింది సినిమా అని చెప్పేసి. తర్వాత దత్తగడ సినిమా చేశాను. తర్వాత పద్మాలయాలో అమరదీపం కన్నడంలో అంబరీష్తో అమరజ్యోతిలో సినిమా చేశాం, అది మంచి హిట్ అయిందండి. ఆ విధంగా కృష్ణ గారితో ఎన్నో అనుభవాలు అని చెప్పాలంటే ఎన్నో రోజులు చెప్పుకుండా పోవచ్చు. నిజంగా దేవుడు లాంటి మనిషి అని టైటిల్ పెట్టినందుకు నిజంగా ఆయన దేవుడు లాంటి మనిషే. ఆయన టెన్షన్ పడ్డు, ఎవరిని టెన్షన్ పడినవాడు. మామూలు షూటింగ్ వచ్చేటప్పుడు ఆ షూటింగ్ వస్తాడు భయం వేసేది. వెనక ముగ్గురు ప్రొడ్యూసర్లు వస్తారు, ముగ్గురు ప్రొడ్యూసర్ వస్తే అసిస్టెంట్ అని పిలుస్తారు, ఆ సీన్ ఇట పోయా అంటారు. ఆ సీన్ పేజీలు తిప్పేసి మీరు మధ్యాహ్నం 12 గంటలు పెట్టుకోండి అంటారు. అదే సార్ అని చెప్పేసి అంటే అయిపోద్దులే పోయా అని చెప్పేసి అని ఆయన సీన్ చూసి మనం చేసేటప్పుడు ఈ డైలాగ్ ఆ షాట్లో కలుపుకోండి, ఆ డైలాగ్ ఈ షాట్లో కలుపుకోండి, ఈ విధంగా వస్తాను అని చెప్పేసి ఆయన సలహాలు ఇచ్చేస్తే ఆయనతో వర్క్ చేస్తున్న టెన్షనే ఉండదన్నమాట. అంటే ఆయనంత మంచి దర్శకుడు కూడా. ఒకసారి సీన్ చూస్తే ఆయన మొత్తం అర్థమైపోతుంది ఆయనకి. ఆ విధంగా ఆయన మంచి హీరో కంటే కూడా మంచి డైరెక్టర్ కూడా అని చెప్పేసి ఆయన మెమరీ పవర్ అమోఘం అనమాట. ఒకసారి సీన్ ఎన్ని పేజీలు ఉన్నా కూడా ఆ విధంగా ఒకసారి చూసి చెప్పేస్తాను. ఈ విధంగా కృష్ణ గారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఎంతో ఉందండి. దేవుడు లాంటి మనిషి సినిమాలో మాకు ఒక పేజీ దొరికినందుకు గొడవపడుతూ వారు 6 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణ గారు ఒక స్పెషల్ వ్యక్తి. నా ఫస్ట్ అప్రెంటిస్ సినిమా పెద్దల మారాలి హీరో కృష్ణ గారు, మా గురువు గారు పిసి రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. నేను అసోసియేట్ డైరెక్టర్గా లాస్ట్ సినిమా చేసింది అగ్నిపర్వతాలు, హీరో కృష్ణ గారు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారు ఇక్కడే ఉన్నారు. నా ఫస్ట్ సినిమా కూడా డైరెక్షన్ కృష్ణ గారితో చేయాల్సింది రామానాయుడు గారి బ్యానర్లో. ఒక రోజు వెళ్ళాను కృష్ణ గారి దగ్గరికి, విజయనిర్మల గారింటికి. అంత పెద్ద ఆయన నాయుడు గారు మాట్లాడారు, చాలా బిజీగా ఉన్నారు. నన్ను పిలిచి కొత్త డైరెక్టర్ని అయినా గోపాల్ నీతో నేను తప్పకుండా సినిమా చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, నేను తప్పకుండా నీతో చేస్తానని అంత పెద్ద మనసుతో నన్ను దగ్గరికి పిలిచి చెయ్యేసి భుజం మీద చెప్పారు. దేవుడు లాంటి మనిషి అనే టైటిల్ వినాయకరావు గారు చాలా చక్కగా పెట్టారు. నిజంగా దేవుడు లాంటి మనిషి ఆయన. ఆయనది ఒక చరిత్ర, 50 సంవత్సరాలు, 360 సినిమాలు. కొత్త డైరెక్టర్ని, కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయటం అంటే కృష్ణ గారితోటే మొదలైంది. ఏమి భయపడకుండా ధైర్యంగా డేరింగ్ హీరో అలా సినిమాలు చేసేవాళ్ళు. ఆయనకి ఫ్యాన్స్ కూడా చాలా గొప్పగా ఉంటారు. దిడ్డి రాంబాబు గారు ఇక్కడే ఉన్నారు. మా కృష్ణ గారు హీరో, డైరెక్టర్, ఒక గొప్ప నిర్మాత. ఆయన ఎప్పుడూ 100 సంవత్సరాలు బాగుండాలని, మా విజయనిర్మల్ గారు కూడా వాళ్ళిద్దరు సినిమాలు ఎన్నో యాక్ట్ చేశారని నేను చూశాను. వాళ్ళు ఎప్పుడు 100 సంవత్సరాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అంటే ఆ దేవుడు లాంటి మనిషి అనే పదాన్ని ఒక కృష్ణ గారికి వాడతాం మేము.
అంత చక్కటి గొప్ప వ్యక్తి. రాజ్కోటిగా మేము చిన్నప్పుడు ఎన్నో చిన్న చిన్న సినిమాలు చేస్తూ దాదాపు 2 సంవత్సరాలు ఒక బ్రేక్ లేదు మాకు. ఆ టైంలో పిసి రెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళి రాజ్కోటిగా కృష్ణ గారికి పరిచయం చేశారు. కృష్ణ గారు ఇలా చూస్తూ ఎవరు వీళ్ళు ఏంటంటే అదే కృష్ణ, వీళ్ళు ఒకడు సాలు రాజేశ్వర గారు అబ్బాయి, ఒకతను టీవీ రాజు గారు అబ్బాయి. ఏంటి అన్న, వీళ్ళిద్దరు మ్యూజిక్ చేస్తున్నారు బాగా. ఏంటి మరి మన సినిమాకి పెడదాం, పెట్టేయండి ఏముంది అని కూల్గా చెప్పేసారు. ఆ బ్లెస్సింగ్స్ ఇప్పటికీ కృష్ణ గారు ఎన్నో సినిమాలకి మా గురుగారు చక్రవర్తి గారితో ఎన్నో సినిమాలకి గిటారిస్ట్గా పనిచేశాను. తర్వాత ఆయన సినిమాలకి సంగీతం ఎన్నో సినిమాలకి మ్యూజిక్, అమ్మ దొంగ లాంటి మంచి సూపర్ డూపర్ హిట్ చేసే భాగ్యం నాకు కలిగింది కృష్ణ గారితో. అలాగే విజయనిర్మల గారితో ఎన్నో సినిమాలు. రమేష్ నాయుడు గారి తర్వాత ప్రతి సినిమా నన్నే పిలిచి ఇచ్చేవారు. కోటి అంటే అంత ఇష్టం విజయనిర్మల గారికి. సో ఆది దంపతులు ఎప్పుడు చల్లగా ఆ వెంకటేశ్వర స్వామి దీవులతోటి ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కృష్ణ గారు. ఈరోజు కృష్ణ గారి గురించి ఇంతమంది వచ్చి ఆయన గురించి ఒక పుస్తకం ఆవిష్కరణ అంటే నాకు చాలా ఆనందం వేసింది. నిన్నే మన వినాయకరావు గారు ఫోన్ చేసి ఇలా కృష్ణ గారు పేరు మీద దేవుడు లాంటి మనిషి అనగానే ఆ పేరు చెప్పగానే నాకు ఆనందం వేసింది. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం కల్పించి నేను పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, నాన్నగారు కురుక్షేత్రం సినిమాలో విజయనిర్మల గారు కృష్ణ గారు పాడినటువంటి మ్రోగింది కళ్యాణ వీణా, మ్రోగింది కళ్యాణ వీణా, నవమోహన జీవన మధువనిలో మ్రోగింది కళ్యాణ వీణా. థ్యాంక్ యూ కృష్ణ గారు. క్షమించాలి. కృష్ణ గారి గురించి చెప్పాలంటే చాలా ఓపెన్ మైండ్ అండి. ఏదైనా సరే మనసులో పెట్టుకుని దాన్ని అట్లా ఆ మనసులో మాట బయటికి చెప్పుకోకుండా, ఎవరికి చెప్పుకోకుండా కుమిలిపోతూ బాధపడుతూ అట్లాంటి మనిషి కానీ కాదు. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడేస్తారు. ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్ అయినా సరే నా సినిమా ఫెయిల్ అని ఖచ్చితంగా చెప్పేసేస్తారు ఆయన. సో అందుకనే అంత ఆరోగ్యంగా, అంత హ్యాపీగా, అంత బాగా ఉన్నారు. ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషను కిరాయి కోటివాడు. మా ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నాడు, రామలింగేశ్వరరావు గారు. ఆ తర్వాత దాదాపు 10-12 సినిమాలు చేసాము. ఒక టైంలో కృష్ణ గారు ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి కోదండరామరెడ్డి డైరెక్టర్ అంటుంటే, ఏంటయ్యా బాబు అసలు వరుసగా కోదండరామరెడ్డి కృష్ణ అంటే బాగోదేమో, వేరే డైరెక్టర్ని మార్చండి అని అన్నారని తెలిసింది నాకు. ఎనివే, వినాయకరావు గారు మీరు ఇవన్నీ సేకరించి బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి ఈ బుక్, జనరల్గా బుక్స్ చదవడం కొంచెం లేటుగా చదువుతాను నేను. మామూలు వాళ్ళకైతే ఒక నెల పడుతుంది, నాకు ఒక 3-4 months పడుతుంది. మీకు సంవత్సరాలుగా కృష్ణ గారితో కలిసి పనిచేశాను. ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. మేమంతా ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. ఇటువంటి సందర్భంలో నేను మాట్లాడడం నాకు చేత కాదు, మాట్లాడమన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు. మంచి పుస్తకం రాశారు. ఆయన జీవిత చరిత్ర చాలా గొప్పది, మంచి పుస్తకం రాశారు. టైటిల్ కూడా చాలా బాగుంది. దానికి చాలా కష్టపడి శ్రమ తీసుకుని చేశాడు ఆయన. కృష్ణ గారు, నిర్మల గారు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. పల్లె జంగయ్య గౌడ్ 26,000. 30,000 ప్రముఖ దర్శకులు కృష్ణ గారితో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం ఉండడం ముప్పలేని శివ గారు 30,000. ఇక్కడ ఫస్ట్ ఏమంటే మహేందర్ రెడ్డి గారు ఎంత 50,000. మహేందర్ రెడ్డి గారు 50,000. కళ్యాణ్ గారు అలా చూస్తున్నారు ఏంటో మరి, ఎందుకంటే అభిమాని ప్లస్ యువర్ ద బిగ్ షాట్ అంతా 55. మీ పేరు చెప్పండి. వింజమూరి మధు పాట 55,000. 55,000. సి కళ్యాణ్ గారు 1 lakh. 1 lakh కళ్యాణ్ గారు. ఇంకా ఎవరో ఇక్కడ ఒక ఆయన ఉండాలి,
గతంలో కూడా వినాయకరావు రాసినటువంటి ఒక పుస్తకానికి చాలా మంచి వాల్యూ ఇచ్చారు ఆయన. అది విలువ అంటున్నాం. వీ కాంట్ సే ఇట్ ఇస్ ప్రైస్, ఇట్ ఈస్ అ వాల్యూ. ₹1,05,000 మహేందర్ రెడ్డి గారు. ₹1,05,000 ₹1,05,000 మహేందర్ రెడ్డి గారు. అది పేరు చెప్పలేదు నేను ఇందాక నుంచి. దాసరి కిరణ్ కుమార్, ద అప్కమింగ్ రోరింగ్ ప్రొడ్యూసర్, మోస్ట్ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. దాసరి కిరణ్ కుమార్ గారు 25,000. మహేందర్ రెడ్డి గారు 1,30,000. ఖాదర్ గౌరి 1,50,000 ఖాదర్ గౌరి 1,50,000. మహేందర్ రెడ్డి గారు 160, 1,60,000 మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు 1,60,000 ఒకటవసారి. మహేందర్ రెడ్డి గారు 1,60,000 ఒకటవసారి. రెండవసారి ఫైనల్ గోయింగ్ టు కట్. దాసరి కిరణ్ కుమార్ గారు 175. మహేందర్ రెడ్డి గారు 2 లక్షలు 2 lakhs. ₹2,22,222 మీ పేరు సార్? దాసరి కిరణ్ గారు. మహేందర్ రెడ్డి గారు 2.5. ఓకే, 2.5 ఒకటోసారి, 2.5 రెండోసారి, 2,50,000 రెండోసారి, 2,50,000 మూడవసారి. మీ అందరి కరతార ధ్వనుల మధ్య ₹2,50,000 కృష్ణ గారి దేవుడు లాంటి మనకి పుస్తకాన్ని మహేందర్ రెడ్డి గారు. కోదండరామయ్య గారు మరి ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా చెప్తున్నారా కోదండరామయ్య గారు? సరే, అది వారి అనుబంధంలో ఉన్న సరసం. వారిని సగౌరవంగా వేదికపైకి వచ్చే మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కృష్ణ గారి చేతుల మీదుగా, ఈనాటి మోస్ట్ సుబ్రహ్మరెడ్డి గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ₹2,50,000 మోస్ట్ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. కృష్ణ గారు మనసు చాలా తేలికైంది, కాకపోతే పుస్తకమే చాలా బరువైంది. ఎందుకుండదండి అంత బరువు? ఎన్ని సినిమాలు, ఎంత కష్టం, ఎన్ని సంవత్సరాల నుంచి వరుసగా సినిమాలు చేస్తూ 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 అలాగా మనం కొన్ని సంవత్సరాల పాటు అలా రాస్తూ ఉన్నా తరగనటువంటి ఒక కావ్యం అది. అంతటి శ్రమ, ఇంత శ్రమ ఈ పుస్తకంలో ఉన్నప్పుడు మరి బరువుగా ఉండదు, మోయలేనంత బరువుగా ఉంటుంది, కొనలేనంత ఖరీదుగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక ఆయన గురించి చెప్పడానికి మాటలు ఏమి సరిపోతాయి? ఒకటే, పెన్సిల్తో మనం ఏదైనా రాసామనుకోండి చెరిపేయచ్చు, ఆఖరికి పెన్నుతో రాసినా చెరిపేయచ్చు, ఆఖరికి మార్కింగ్ పెన్నుతో రాసినప్పటికీ చెరిపేయచ్చు. కానీ చెరపలేనిది ఒకటి ఉంది, ఆయన చిరునవ్వు. ఫర్ ఎవర్, ఎప్పుడు అలాగే ఆ చిరునవ్వు చూసే ఇది ఎప్పటికీ తరగదు. ప్రపంచంలోనే ఒక గొప్ప చిరునవ్వు ఏదైనా ఉంది అని అంటే అది కృష్ణ గారి చిరునవ్వు. ఇదే నెంబర్ 1 అని. నెంబర్ 1 సినిమా తీసినప్పుడు అందరూ అడిగారు, నెంబర్ 1 ఏంటంటే చాలామంది నెంబర్ 1 ఉన్నారు కదా అని. ఈ ప్రపంచానికి అంటే ఈ విశ్వానికి సూర్యుడు నెంబర్ 1. కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఎవరైనా సరే నెంబర్ 1. ఆ సినిమాలో ఆయన కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఈజ్ ద నెంబర్ 1 అని చెప్పి
అందంగా కన్విన్స్ చేస్తూ ఆయనే నెంబర్ 1 అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా లెక్కేసుకుంటూ వస్తే ఆయనే ఎప్పుడూ నెంబర్ 1 ఫర్ ఎవర్. 70mm సినిమా చేసి ఈ బికేమ్ నెంబర్ 1 ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే అల్లూరి సీతారామరాజు అద్భుతమైన క్యారెక్టర్ చేసి ఈ బికేమ్ నెంబర్ 1. ఇంతెందుకు నెంబర్ 1 సినిమా చేస్తేనే నెంబర్ 1 కాదు, ఆల్వేస్ ఈజ్ నెంబర్ 1. ఎలా నెంబర్ 1 కూడా మీకు ఒక అకౌంట్ చెప్తాను సరదాగా. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి మనకి? 365 రోజులు ఉంటాయి. 365 రోజులు కనుక కంప్లీట్ అయితే ఒక సంవత్సరం అని అంటాము. మరి 365 సినిమాలు కంప్లీట్ చేసినటువంటి ఆయన మరి ఒకటే కదా. అంచేత హీఈస్ ఆల్వేస్ చక్కటి చిరునవ్వు నెంబర్ 1, ఆయన నెంబర్ 1, ఆయన మనసు నెంబర్ 1, ఆయన ప్రవర్తన నెంబర్ 1, ఆయన చూసి నేర్చుకునేటటువంటి ప్రతి వాళ్ళు దే ఆర్ నెంబర్ 1. థ్యాంక్ యూ. వినాయకరావు గారు రాసినటువంటి ఈ దేవుడు లాంటి మనిషి, సో ఈ టైటిల్లోనే అంతా ఉంది. ఎందుకంటే ఇది కేవలం టైటిల్ కాదు, సినీ పరిశ్రమలో కృష్ణ గారి జర్నీలో తారసపడినటువంటి టాలెంటెడ్ పర్సన్స్, అది టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా తెలియకుండా దేవుడిలా గుర్తించి పిలిచి అవకాశం ఇచ్చి వాళ్ళందరి మనసుల్లోనే కూడా ఒక దేవుడు లాంటి మనిషి అనే ముద్ర వేసుకున్నటువంటి ఆయన చరిత్ర రాస్తూ ఆ చరిత్రకి టైటిల్గా ఈ దేవుడు లాంటి మనిషి పెట్టడం అనేది చాలా బాగుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తరగదు. అందుకే ఈ పుస్తకం చదువుకుంటే మనందరికీ కూడా నిత్యం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన ఇలాగే 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వెలిసిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. వినాయకరావు గారి ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాత వారిని వచ్చి కృష్ణ గారి శివ వారిని మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ నమస్కారం. కృష్ణ గారు ఎందుకంటే 12 కాపురం సినిమా మొట్టమొదటి చూసిన దగ్గర నుంచి ఆయన ఆ పిక్చర్లో ఉన్న గ్లామర్, మేడం విజయ నిర్మల్ గారి కాంబినేషన్లో బ్యూటిఫుల్ సాంగ్స్, ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలంటే ఈ రంగంలోకి ఎలా రావాలనుకున్నప్పుడు మా గురుదేవుడు కోదండరామరెడ్డి గారి కాంబినేషన్లో వరుసగా కృష్ణ గారి 3 పిక్చర్లు చేశాను. కిరాయి కోటిగాడు, కంచుకాడ, నిర్మాత రామలింగేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదంతా చాలా అదృష్టం. అలాగే కృష్ణ గారితో 94లో ఘరానాలుడు అనే సినిమాని ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన ఆశీర్వాదాలతో కెప్టెన్ అంకప్ చౌదరి గారు, అన్నారావు గారు అవకాశాన్ని నాకు ఇచ్చారు. తర్వాత ఈ మధ్యకాలంలో శ్రీశ్రీ అనే మూవీ కృష్ణ గారితో విజయ నిర్మల గారితో చేయటం చాలా సంతోషం. సినిమా గురించి చెప్పాలంటే ఆయన ఎన్సైక్లోపీడియా కంప్లీట్గా సినిమా చరిత్ర, సినిమా రంగంలో ఉండే లోటుపాట్లు కానీ కృష్ణ గారు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇక ముందు కూడా ఇంత మంచి హీరో మళ్ళీ నిర్మాత బాగోగులు చూసి నిర్మాత గురించి ఆలోచించే మంచి హీరోలు రావాలని అందరూ అనుకుంటారు, కానీ అది అసాధ్యం. కృష్ణ గారు ఇది తన మనసారా సాధించిన ఘన విజయం. ఈ దేవుడు లాంటి మనిషి ఈ పుస్తకం ద్వారా కృష్ణ గారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కలుగజేసిన వినాయకరావు గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అండ్ ఈ సందర్భంగా వినాయకరావు గారి బుక్ రిలీజ్ అవటం చాలా ఆనందకరం. కృష్ణ గారి గురించి చెప్పాలంటే అండ్ ఆయనకున్న ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిస్ ఫ్యాన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. అండ్ దూకుడు సినిమా చేస్తున్నామంటే సాంగ్ తీసినప్పుడు ఏదో వెళితే అనిపించింది. మీరు ఖైదీరుద్రయ్యలో సాంగ్స్ తీసుకుని ఆ స్టెప్ ఒకటి కావాలని మహేష్ బాబు గారు నొప్పించి స్టెప్ వేయించామండి పోయే సాంగ్లో. అండ్ బికేమ్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ సినిమా చూసినప్పుడు ఆ సాంగ్కి ఎలా రెస్పాండ్ అవుతారు ఫ్యాన్స్ అనగానే కుర్చీల నుంచి దూకారండి. దట్ ఇండికేటెడ్ దట్ ఇట్స్ ఎ హిట్. అండ్ ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఈ 2 ఉన్నాయండి, ఆయన చిరునవ్వు, ఆయన అందం, అండ్ ఆయన అభిమానులకి ఆయన మీద ఉన్న అభిమానం, ఇవన్నీ శాశ్వతం. థ్యాంక్ యూ. ఎక్కడైనా సింపుల్గా చేసేయచ్చని అనుకున్నారు, కానీ కృష్ణ గారి అభిమానుల కోరిక ఒకటి, అలాగే మా అందరి అభీష్టం ఒకటి, సుబ్రహ్మరెడ్డి గారి సత్కార్యాలు చేయడంలో ఆయనకున్నటువంటి సహృదయత వల్ల. దయచేసి ఈ సెల్ ఫోటోస్ అయితే తీయకండి ప్లీజ్.
ఏమండి ఫోటోగ్రాఫర్స్కి అక్కడ ప్లేస్ లేదు. దయచేసి ఈ సెల్ ఫోన్లతో రావద్దు, దయచేసి ఎవరు ముందుకు రావద్దు. మీడియాకి ఇవ్వాల్సిన వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫోటోగ్రాఫర్స్కి దయచేసి సహకరించండి. ఛానల్స్కి కొంచెం చేయండి. అలాగే ఇప్పుడు ఈనాటి గ్రంథ రచయిత ద హీరో ఆఫ్ ద ఫంక్షన్ వినాయకరావు, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారికి సుబ్బరామరెడ్డి గారు లలిత కళా పరిషత్ పక్షాన కృష్ణ గారు ఎంతోమంది దర్శకుల్ని, ఎంతోమంది ఆర్టిస్టులని, ఎంతోమంది నిర్మాతల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతకు మించి నేను ఈరోజు ఇవాళ ఇలా ఉన్నానంటే అది కృష్ణ గారు నన్ను పరిచయం చేశారు. ఎక్కడో విజయవాడలో ఉన్న నన్ను, నువ్వు ఇండస్ట్రీకి పనికొస్తావు, షైన్ అవుతావు, నువ్వు రా అని ఆయన ప్రోత్సహించి నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయన సహకారంతోనే నేను అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నేను మ్యాగజైన్ పెట్టినా, సినిమా తీసినా, ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్, ఒక ధైర్యం. ఏదైనా చేయాలంటే 1 minute డిసిషన్ తీసుకుంటారు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక అభిమానిగా నేను నా జీవితాన్ని ముందుకు వెళ్తున్నాను. మామూలుగా ఎవరైనా యాక్ట్ చేసినప్పుడే హీరోలుగా ఉంటారు. ఆయన ఎప్పుడు హీరోయే, 100 years ఆయన హీరోగానే ఉంటారు. నాకు ఆయన చూస్తే ఆయన థాటే నాకు ఒక ఇన్స్పిరేషన్. దేవుడు లాంటి మనిషి అంటారు అందరూ, నా వరకు ఆయన దేవుడే. థ్యాంక్ యూ సార్. సహకారానికి గాను ఈ సహృదయ సన్మానం జరుగుతుంది బిఏ రాజు గారికి. కృష్ణ గారి ఆయనకైతే ఆస్కార్ వచ్చినా హ్యాపీ ఫీల్ అవడం, కానీ కృష్ణ గారి చేతి మీద ఒక ఫోటో ఉంటే చాలు బిఏ రాజుకి. అలాంటి గొప్ప అభిమాని బిఏ రాజు. థ్యాంక్ యూ సార్. ఇందాక వరుస విజయాల మైత్రి మూవీస్ అధినేతల్లో ఒకరైనటువంటి రవి గారు వారు వచ్చారా? వారు వచ్చింటే from Vizag, Srinivas from Vizag. ఈరోజు ఈ ఫంక్షన్ అనుకుంటలేదు, ఇది ఒక కుటుంబ ఫంక్షన్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడేమో అభిమానులు, ఇక్కడేమో మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా మేమే ఉన్నాం ఇక్కడ. కాబట్టి సినిమా ఫంక్షన్ కంటే కూడా కుటుంబ ఫంక్షన్గా నేను భావిస్తున్నాను. కృష్ణ గారి గురించి నేను ఎక్కువ చెప్తే బాగుండదు, అందరూ చెప్పేశారు. నేను మన మధ్యన లేని మనిషి ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి చెప్తాను. బాబు గారు సాక్షి సినిమా తీసి కృష్ణ గారిని నాకు అప్పగించారు. ఆయన ఇన్స్పిరేషన్తో నేను డైరెక్టర్ అయ్యాను. అందుకని ఆయన లేకపోయినా కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వినాయకరావు గారు ఈ పుస్తకం పట్టుకుంటేనే ఎంత బరువు ఉందో అంత కష్టపడ్డాడు ఆయన. 3 ఏళ్ళు నిజంగా చాలా బాగా వచ్చింది. నేను బరువు వల్ల చూడలేకపోతున్నాను, ఇంట్లో కూర్చొని నిదానంగా చూస్తాను. చాలా కష్టపడి రాశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అందరు డైరెక్టర్లకి అందరికి కూడా నా నమస్కారం, అభిమానులకి నా నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమం కోరుతున్నాం, ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారి దగ్గర మేము మాట్లాడటానికి రాము గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్. అదే సార్ వినాయకరావు నమస్కారం. ఈ పుస్తకం మొదలుపెట్టి కరెక్ట్గా ఇప్పటికి 3 ఏళ్ళైంది. తెలుగు సినిమాని సుసంపన్నం చేసిన ప్రతిభావంతులను జీవిత చరిత్రల్ని అక్షరబద్ధం చేయాలనే ఒక ఆలోచనతో
జర్నలిస్ట్గా నా ధర్మంగా భావించి ఈ అక్షరక్రతుని ప్రారంభించాను. ఆ ప్రయత్నంలో ఇది నా 9వ పుస్తకం. కృష్ణ గారి గురించి సమగ్రంగా ఇంతవరకు కొన్ని పుస్తకాలు వచ్చినా వాటన్నిటికి మించి సమగ్రంగా ఉండాలనే ఉద్దేశంతో బాగా రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ లాగా వర్క్ చేసి ఈ పుస్తకాన్ని తయారు చేశాను. ఇందులో ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు 50 ఏళ్ల సినీ జీవితాన్ని ప్రతిఫలించే పుస్తకం ఇది. ఈ ప్రయత్నంలో అడుగడుగునా నాకెంతోమంది సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అక్షరక్రతుని కొనసాగిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వినాయకరావు దంపతులకి మా పాత్ర సుబ్రహ్మరెడ్డి గారికి, వేదికలు అలంకరించిన దర్శక మహాశయులకు, నిర్మాతలకు, ఈ సభకు ఇచ్చేసిన పెద్దలకు, సోదర సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. వినాయకరావు గారు ఈ పుస్తకం రాస్తాను నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత టైం తీసుకుంటారు, ఎన్నాళ్ళలో రాయగలరు అని అడిగాను. ఏదో 1 సంవత్సరంలో అయిపోతుందిలేండి అన్నాడు. తర్వాత నా పుట్టినరోజుకి ఊటీ వచ్చి పుస్తకం లేట్ అయ్యేటట్టుందండి, సమాచారం సమగ్రంగా సేకరించాలంటే ఇంకా కొన్నాళ్ళు పడుతుంది, అల్లూరి సీతారామరాజు మేకింగ్ మీద, ఆయన జీవిత చరిత్ర మీద ఒక బుక్లెట్ నేను రాసి ప్రింట్ చేశానని తీసుకొచ్చి ఊటీలో నా బర్త్డే సందర్భంగా ఇచ్చారు. అది చాలా ఆ సినిమా గురించే కాకుండా ఆయన జీవితం గురించి కూడా సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో. తర్వాత ఈ బుక్ రాయటానికి ఆయన 3 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. ఎన్నో ఊళ్ళు తిరిగి అభిమానుల దగ్గర ఉన్నాయి, పత్రికా ప్రతినిధుల దగ్గర ఉన్నాయి, అన్ని ఫొటోస్ సేకరించి ఈ పుస్తకంలో ప్రింట్ చేయడం జరిగింది. అంత కష్టపడి ఆయన ఈ పుస్తకం తయారు చేయబట్టే ఇంత బాగా వచ్చిందని నా నమ్మకం. ఆయనకి నా అభినందనలు. తర్వాత నా ఈ 50 ఏళ్ళ నట జీవిత చరిత్రలో ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది సాంకేతిక నిపుణులు, సాటి కళాకారులు అంతా నాకు కోఆపరేట్ చేయబట్టే ఇన్ని సంవత్సరాలు నటుడుగా ఇన్ని సినిమాలు చేయగలిగాను. తర్వాత ముఖ్యంగా నా అభిమానులు సక్సెస్లోనూ ఫెయిల్యూర్లోనూ కూడా నా వెంటే ఉన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు. తర్వాత ఈ వేదిక మీద ఉన్న రాఘవేంద్రరావు గారు, నాకు ఆయన నన్ను హీరోగా ఆయన డైరెక్ట్ చేయడం మొదలుపెట్టినాక నాకు మాస్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. అగ్నిపర్వతం, వజ్రాయుధం లాంటి గొప్ప సినిమాలు నాకు ఆయన ఇచ్చాడు. దానికి రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కోదండరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారి లాగే ఆయన కూడా చాలా గ్లామరస్గా సినిమాలు తీసి నాతో చాలా సక్సెస్ఫుల్గా 100 రోజుల సినిమాలు ఆయన తీసినవన్నీ 100 రోజుల సినిమాలే నాతో, అంత బాగా చేశారు ఆయన. తర్వాత గోపాల్ కూడా తక్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలే చేశాడు నాతో. తర్వాత ఈ సందర్భంగా నేను నా కెరీర్ ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులైన ఇద్దరిని జ్ఞాపకం చేసేది కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఆదిత్య సుబ్బారావు గారు నన్ను హీరోగా పరిచయం చేస్తే, డూండి గారు నాకు స్టార్డమ్ తీసుకొచ్చిన మాస్ ఇమేజ్ పిక్చర్ గూఢచారి 116లో తిరుగులేని హీరోగా నన్ను నిలబెట్టాడు ఆయన. వారిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను, థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ సభకి
ఇంత దిగ్విజయంగా జరిపించడానికి కారకులైన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ బుక్ దేవుడు లాంటి మనిషి ప్రింట్ చేసినందుకు వినాయకరావు గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వించిన సుబ్బరామరెడ్డి గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.